భగవద్గీత పుస్తకాల కుంభకోణం. అవును, మీరు విన్నది నిజమే. భగవద్గీత అంటే 700 శ్లోకాలతో సుమారు 950కి పైగా పేజీలతో కూడిన పరమ పవిత్ర గ్రంథం. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ కమిషన్ల కకృతి కోసం ఈ పవిత్ర గ్రంథాన్ని కేవలం 15 పేజీలకు కుదించేశారు. 50 గ్రాముల బరువు కూడా లేని ఒక చిన్న పాంప్లెట్ లాంటి పుస్తకాన్ని ముద్రించి దానికి భగవద్గీత అని పేరు పెట్టి భక్తుల మనోభావాలతో చెలగాటమాడారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని యంత్రాంగం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచాల్సిన చోట తన సొంత రాజకీయ ప్రచారాన్ని చొప్పించటం అత్యంత దారుణం. ఈ అక్షర దోపిడీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మరియు ఈవో ధర్మారెడ్డి. వీరిద్దరి కనుసన్నల్లోనే దాదాపు 50 కోట్ల రూపాయల టీటీడీ నిధులను ఈ నకిలీ పుస్తకాల ముద్రణ కోసం దారపోశారు. భగవంతుడి శ్లోకాల కంటే జగన్మోహన్ రెడ్డి భజనకే ఈ పుస్తకాల్లో ప్రాధాన్యతనిచ్చారు. పుస్తకం మొదటి పేజీల్లోనే జగన్ ఫోటోలు, ఆయన రాజకీయ నినాదాలైన మాట తప్పడు మడమ తిప్పడు వంటి వాక్యాలను ముద్రించి భక్తిని కూడా రాజకీయం చేసేశారు. సామాన్య భక్తులపై బలవంతంగా తమ పార్టీ ప్రచారాన్ని రుద్దే ఈ ప్రయత్నం హిందూ ధర్మంపై జరిగిన దాడి అని భక్తులు మండిపడుతున్నారు. ప్రస్తుతం దాదాపు 40 లక్షలకు పైగా ఈ పుస్తకాలు టీటీడీ గోదాముల్లో ఎవరికీ పనికి రాకుండా దుమ్ము పట్టి మగ్గుతున్నాయి. కేవలం ఈ పుస్తకాలే కాదు, గత 5 ఏళ్ల పాలనలో టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా ఎన్నో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనాన్ని దూరం చేస్తూ శ్రీవాణి టికెట్ల పేరుతో జరిగిన 100 కోట్ల దందా మరో పెద్ద స్కామ్. స్వామివారికి భక్తుల హుండీలో సమర్పించుకునే నగదును పరకామణిలో దోచుకున్న 100 కోట్ల కుంభకోణం, భక్తుల తలనీలాల అక్రమ రవాణా కుంభకోణం మరియు 54 కోట్ల విలువైన నకిలీ పట్టు వస్త్రాల సరఫరా, స్వామివారి బంగారం దోపిడీ వంటి ఘటనలు టీటీడీ ప్రతిష్టను మంటగలిపాయి. వడ్డీ కాసుల వాడి నిధులను తమ సొంత జేబులు నింపుకోవడానికి రాజకీయ ప్రచారానికి వాడుతున్న ఈ కన్వర్టెడ్ జగన్ గ్యాంగ్ అసలు రంగు ఇప్పుడు పూర్తిగా బయటపడింది. దేవుడి సొమ్మును దోచుకున్న జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ మహా కుంభకోణాలన్నింటిపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులందరినీ కఠినంగా శిక్షించాలని యావత్ హిందూ సమాజం డిమాండ్ చేస్తోంది.